హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, బివి సుబ్బారావు గారు. రివర్స్ డైనమిక్స్ అర్బన్ హైడ్రాలజీ ఎక్స్పర్ట్. అయితే హైదరాబాద్ రీసెంట్ గా ఫ్లడ్స్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయిందో, ఇది ఎంత పెద్ద చర్చనీయాంశమైందో అందరికీ తెలిసినటువంటి విషయమే. తాజాగా వార్తల్లో హైడ్రా కమిషనర్ ఫ్యూచర్ లో సిటీని ఫ్లడ్లెస్ సిటీగా చేస్తామని అన్నారు. అయితే హైదరాబాద్ ని ఫ్లడ్లెస్ సిటీగా చేయడం అనేది కొంత క్లిష్టకరమైన విషయమే. అయితే ఫ్యూచర్ సిటీ కడుతున్న నేపథ్యంలో కొంత అక్కడైనా ఫ్లడ్స్ లేని వాతావరణంలో ఆ ప్లానింగ్ ఉండేలా చేయొచ్చా? దానికి అర్బన్ ప్లానింగ్ ఎలా ఉండాలి? అసలు ఈ ఫ్లడ్‌లెస్ సిటీగా మార్చాలి అనే ముందు అసలు ఎందుకు హైదరాబాద్ ఇంత ఫ్లడ్ ప్రోన్ ఏరియాగా మారిపోయింది? ఫ్యూచర్ సిటీస్‌ని ఈ ఫ్లడ్స్ బారి నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఈ విషయాల గురించి సుబ్బారావు గారు మనతో మాట్లాడబోతున్నారు. సుబ్బారావు గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, ముందు చెప్పండి సార్, ఎందుకు హైదరాబాదు ఇంత ఫ్లడ్స్‌కి ఎఫెక్టెడ్ ఏరియాగా అయిపోయింది? రీసెంట్ ఇయర్‌లోనే ఎన్నో ఫ్లడ్స్ చూసాం మనము. ఆఖరికి బస్ స్టాండ్ కూడా మునిగిపోయే స్టేజ్. ఎందుకు ఫ్లడ్స్ ఇంత ఎఫెక్ట్ అవుతుంది హైదరాబాద్? ఎందుకంటే హైదరాబాద్ ఫ్లడింగ్ అన్నది మీకు మిడ్ 90s నుంచి మొదలైంది. యాక్చువల్గా ముఖ్యంగా ఏమవుతుంది అని అంటే, భూ వినియోగంలో మార్పిడి వల్ల ఇటు కేవలం వాతావరణము పర్యావరణం పైన ఏదో పడిపోతుంది అని అనుకుంటారు, కానీ మల్టిపుల్ రియాక్షన్స్. మొట్టమొదటిగా ఏమవుతుందంటే, వర్షం నీటి పైన దీని ప్రభావం 100% ఉంటుంది. మనం కాంక్రిటైజేషన్ ఎలా అయితే చేసుకుంటూ పోతూ ఉంటామో, మెనీ ఫోల్డ్స్ ప్రపోర్షనేట్ గా ఈ స్టామ్ వాటర్ జనరేషన్ అన్నది పెరిగిపోతుంది. ప్రీ అర్బన్ కి పోస్ట్ అర్బన్ కి అక్కడున్న వాతావరణాన్ని బట్టి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో మీకు కనీసం 6 నుంచి 10 దాకా 10 రెట్లు 6 to 10 times అర్బనైజేషన్ కాకముందు అయినంత ఫ్లడ్డింగ్ జరుగుతుంది. అది మనకు మిడ్ 90s నుంచి ఇది చూపిస్తూనే వచ్చింది. 2000లో ఒకేసారి ఒక రాత్రి 270 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. అలాగే అన్ని నగరాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జియోగ్రఫికల్ లొకేషన్ ఈ పరిస్థితుల్ని చవి చూస్తుంది. హైదరాబాద్ అసలు చాలా చక్కగా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా డిజైన్ కాబడ్డ హిస్టారికల్ సిటీ. ఎక్కడి వర్షం అక్కడ చెరువుల్లో, గొలుసుకొట్టు చెరువుల్లోకి వెళ్ళిపోయి వాటి స్మాల్ బేసిన్స్ నుంచి మైక్రో బేసిన్స్ నుంచి మ్యాక్రో బేసిన్స్ తోకి ప్రవహిస్తూ అల్టిమేట్ గా మూసీలోకి జాయిన్ అయ్యేవన్నమాట. ఏమైనది, అర్బనైజేషన్ కిను నీటి వనరులకి అసలు పొంతం లేకుండా అయిపోయింది. సబ్జెక్ట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ కన్వర్జెన్స్ అన్నది లేదు. సమన్వయం పూర్తిగా పోయింది. ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవచ్చు, ఎంతన్నా డబ్బు సంపాదించుకోవచ్చు అన్నది. భూ వినియోగం పైన ఒక నిర్దిష్టమైన నియామకాలు ఉంటాయి. వాటిని మనం అవలంబించకపోతే ఇంకా ఈ ఫ్యూచర్ సిటీస్ భవిష్యత్ అంతా కూడా వరద నీటికి తోటి ఇవి ముప్పుని చవి చూస్తాయి అన్నది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. అదే జరుగుతుంది. హైదరాబాదే కాదు, మీరు చూసుకోండి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బాంబే సముద్ర తీరాలున్నా కూడా మునిగిపోతున్నాయి. అవునా? ఢిల్లీ, అది యమున పక్కనే ఉంది, యమునలోకి నీళ్ళు వెళ్ళవు, కానీ ఢిల్లీ అంతా మునిగిపోతుంది. అన్సైంటిఫిక్, అన్రెగ్యులేటెడ్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ జరగడంతో ఇదైంది. నీటి వనరులకి, అర్బనైజేషన్ కి ఒక పొంతన లేకపోవడం మొదటి. రెండోది, అర్బనైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ అర్బన్ నీటి వాటర్ల, నగరంలో ఉన్న నీటి వనరుల యాజమాన్యం ఇరిగేషన్ డిపార్ట్మెంటే చూడాలి అన్న మొండి పట్టుదల ఎందుకో నాకు తెలియదు. వీ హ్యావ్ untrained, low capacity irrigation engineers in urban areas. మరి దాన్ని ఎలా మనం సమన్వయపరచుకోగలుగుతాం, ఎలా మనం ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలండి.
అయితే ఉమ్. ఇప్పుడు కట్టబోతున్నాం. వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పారు కాంక్రిటైజేషన్ వల్ల కావచ్చు. ఇక ఎక్కడ చూసినా అర్బనైజేషన్‌లో అదొక పార్ట్ అయిపోయింది. కాంక్రీట్‌గా మార్చడం, దాన్ని వినియోగించడం అని. మరి ఇప్పుడు కట్టబోయే ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో అట్‌లీస్ట్ ఫ్లడ్స్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఎటువంటి అర్బన్ ప్లానింగ్ ఉండాలి? దీనికి భూమికి, నీటికి, ఈ సిటీ ప్లానింగ్‌కి మధ్య ఎటువంటి సంబంధం ఉండాలి? దాని గురించి చెప్పండి. ఇది చాలా చక్కటి ప్రశ్న అమ్మ. మనకు చూడండి, కేవలం హైదరాబాద్ అనే కాదు, ఇప్పుడు వరంగల్ మునిగిపోతుంది, కరీంనగర్ మునిగిపోతుంది, నిర్మల్ మునిగిపోతుంది. ఏ చిన్న పెద్ద నగరం ఏదైనా కూడా ఏ నగరీకరణలో అన్నింటిలోనూ ఇదే సమస్య వస్తుంది. ఇప్పుడు ఒకటి ప్లస్ పాయింట్ ఏమిటంటే ఫ్యూచర్ సిటీ ఇంకా మనం ప్రణాళిక దశలోనే ఉన్నాం, చాలా ఇనిషియల్ స్టేజెస్ లో. ఈ ప్రణాళిక దశలోనే చాలా సీరియస్ అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉన్నది. నెంబర్ 1, ఈ అధ్యయనాల్లో మొదటిది ఏమిటి అని అంటే స్పేషియల్ ప్లానింగ్ ఇంపాక్ట్. అంటే ఇది ఎలా విస్తరింపజేద్దామని అనుకుంటున్నాము, ఎలాగ మనం కాంక్రిటైజేషన్ అవబోతోంది, దాని ప్రభావం వర్షపు నీటి పైన ఎలా ఉంటుంది అన్నది ముందుగానే ఇది అధ్యయనం చేయడం చాలా అవసరం. దీని అవసరం ఇది నెంబర్ 1. మనం చేయబోతున్న ప్రణాళికలో ఈ కాంక్రిటైజేషన్ పర్సంటేజ్ ఎంత వస్తుంది, దీని ప్రభావం వరద నీటిపై ఎంత ఉంటుంది ఒకటి. రెండోది హీట్ పాకెట్స్ అని అంటాం. సిటీ హీట్ పాకెట్స్, అర్బన్ హీట్ ఐలాండ్స్ అని అంటాం. బిల్డింగ్స్ అవి రేడియేషన్ వదులుతాయి. అసలు ఈ బిల్డింగ్స్ వీటిలలో చాలా, అంటే మనకు చూసాం, మనం వర్షం పడుతూనే ఉంది, మనకు ఉక్కబోతగా ఉంటున్నది. వర్షం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 గంటల్లో మళ్ళీ ఇంకొక పెద్ద వర్షం వచ్చింది మనకి ఈ ఏడాది. ఈ ఏడాది అనూహ్యంగా వాతావరణ పర్యావరణ మార్పులు, వరద నీటి ప్రభావం హైదరాబాద్ నగరం పైన చూపించింది. దీనిపైన ఎంత అధ్యయనం చేశారు, ఎంత ఫోకస్ చేశారు అన్నది ఏవో 2 గుంతలు తవ్వేసి అక్కడ నీళ్లు వెళ్ళిపోయాయి అని చప్పట్లు కొట్టుకుంటే కాదా. దీని గురించి అసలు నెంబర్ 1 ల్యాండ్ యూస్ ప్యాటర్న్ అన్నది ఏ విధంగా మారబోతున్నది అన్నది మోడలింగ్ స్టడీస్ జరగాలి. దీని ప్రభావం వరద నీటిపై ఎంత ఉంటుంది అని, ఇది మనం తట్టుకోగలగాలి అని అంటే స్టామ్ వాటర్ డ్రైన్స్, వరద నీరు వెళ్ళడానికి కాలువలు. నగరాలు పెరుగుతున్న కొద్దీ కేవలం వరద నీరుతోటి సమస్య రావడం లేదు, మురుగునీరుతోటి సమస్య వస్తున్నది. వరద నీరు అన్నది కేవలం మనకు ఆ 4 నెలలు ఏదో వస్తుంది, వర్షం పడ్డప్పుడు వస్తుంది. కానీ మురుగునీరు 365 రోజులు ఉంటుంది. మురుగునీరు అసలు కట్టడి, దానికి సీవేజ్ డ్రైన్స్ అసలు లేనే లేవు. అమీర్పేట్ దాటిన తర్వాత, కోర్ ఏరియా దాటిన తర్వాత హైదరాబాద్ లో మీకు డెడికేటెడ్ స్టామ్ వాటర్ డ్రైన్స్ లేవు, సీవేజ్ వాటర్ డ్రైన్స్. అదే కారణంగా మీకు మాధాపూర్ చూసుకోండి, జూబ్లీ హిల్స్ చూసుకోండి, ఆ పైన నానక్రామ్ కూడా చూసుకోండి, గోపన్నపల్లి చూసుకోండి, ఇవన్నీ కూడా కొద్దిపాటి వర్షానికి మురుగునీరు, వర్షం నీరు 2 కలిసి ప్రవహించి అతలాకుతలం చేస్తున్నాయి. మరి వీటి గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నాము? మనం ఇప్పుడు ఎంతసేపు చప్పట్లు కొట్టుకుంటున్నాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎంత ఇదవుతుంది అని. కానీ ఒక సుస్థిరమైన నగరీకరణ చేయడానికి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగతా బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత శాతం మనం అమలు పరచాలి అన్న దానిపైన అసలు చర్చలే లేవు. విజన్ డాక్యుమెంట్ లో కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు. ఏదో మేము ఈ మాత్రలు వేసుకుంటాం, ఆ మాత్రలు వేసుకుంటాం, ఈ ప్రాబ్లం వస్తే అది చేస్తామని చెప్తున్నారే కానీ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ ని అర్బనీకరణలో అసలు ఇంటికి మనం సమన్వయపరచుకోవడం లేదు.
ఇది చాలా అవసరం. ఇప్పుడు మనకున్నారు డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్, స్టేట్ ప్లానింగ్ అని. మరి ఆర్కిటెక్చరల్ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో మనం వీళ్ళందరినీ మ్యాన్ పవర్ డెవలప్మెంట్ ఈజ్ ద కీ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ది ఫ్యూచర్స్. మ్యాన్ పవర్ లేదు, మనం కేవలం ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం. మాట్లాడితే ఏదో బయట నుంచి ఫారిన్ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తున్నాం అని. ఫారిన్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చిన జర్మనీ లాంటి దేశాలే మునిగిపోతున్నాయి, ఫ్రాన్స్ లాంటి దేశాలే మునిగిపోతున్నాయి మారుతున్న ఈ వాతావరణ పరిస్థితులతో. కనుక ఫండమెంటల్స్ పైన ఫోకస్ చేయడం చాలా అవసరం. ఇంకొకటి ఏమిటి అని అంటే, అసలు మేము 100 చెరువులను బాగు చేస్తాం, ఇన్ని చెరువుల్ని బాగు చేస్తాం అన్నది బిల్డింగ్ కోడ్స్ మార్చాలి. నేను పుట్టినప్పటి నుంచి ఉన్న బిల్డింగ్ కోడ్స్ నే మనం ఇంకా ఈ రోజుకి చేస్తున్నాం. ఏదో ఒక ఇంకుడు గింత ఇన్ని అడుగులు తవ్వేసుకుంటే చాలు, మనకి ఇన్ని గణపుడు అడుగులు తవ్వేస్తుంటే చాలు అన్నారు. సైంటిఫిక్ స్టడీస్ ఏమీ లేవు. 2000లోనే నేను, దాని తర్వాత NGRI నుంచి డాక్టర్ మురళీధరన్ గారు ఇండిపెండెంట్ స్టడీస్ చేసి మెట్రో వాటర్ వర్క్స్ లో మేము ప్రెజెంటేషన్ కూడా చేశాం. అప్పుడు LV సుబ్రహ్మణ్యం గారు MDగా ఉండేది. అసలు ఏవన్నీ సైంటిఫిక్ స్టడీస్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి? బిల్డింగ్ కోడ్స్ మార్చాలి, ల్యాండ్ యూస్ ప్లానింగ్ లో మార్చాలి. అన్నిటికన్నా ముఖ్యం ఒకప్పుడు ఒక లిమిటేషన్స్ ఉండేవి. నగరంలో ఒకటికి ఒకటే ఇల్లు ఉండాలి, ఒకే ప్లాట్ ఉండాలి అని కొన్ని నిర్దిష్టమైన నియమాలు కూడా ఉండేవి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎవడన్నా కట్టించుకోవచ్చు, ఎక్కడన్నా 50 అంతస్తులు మేము కట్టేస్తాము అంటే కాదు. 50 కాదు, నువ్వు 10 అంతస్తులు కట్టినా కూడా భూమి మీదకే వస్తుంది ఆ నీటి ప్రభావం, ఆ పర్యావరణ ప్రభావం. మరి ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ లో చూడడం లేదా? మనం ఏం నేర్చుకుంటున్నాం? కనుక నగరాలను నగరాలుగా అభివృద్ధి చేయండి. నగరాలను ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి అన్నది ఒక అధ్యయనం చేయండి, చర్చలు చేయండి. దాని తర్వాతనే ఇది కేవలం ఇది చాలా ముఖ్యం అమ్మా. ఈ మోడలింగ్ స్టడీస్ను, ఇది మొబిలైజింగ్ పీపుల్స్ పార్టిసిపేషన్ అన్నది. నేను ఎందుకు అంటున్నాను అంటే, మన నగరంలో కనీసం ఒక 30% మనకు సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు, సైంటిస్టులు చాలా మంది ఉన్నారు, మంచి మంచి సంస్థల్లో పనిచేసిన వాళ్ళు. వాళ్ళందరినీ అసలు మనం మాట్లాడుతున్నామా? పీపుల్స్ పార్టిసిపేషన్ ఉందా? ఎక్కడుంది? ఏమీ లేదు. ఆ మూసీ నది కన్సల్టెంట్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. వాళ్ళకి అసలు మూసి ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలిసిపోతుంది కృష్ణలో కూడా సరైన అవగాహన లేని వాళ్ళు. మనం కొంచెం ఇది సీరియస్ గా ఆలోచన చేయాలి. ఆ రోజు సర్ మిర్జా అలీ గారు చేసిన ప్రయత్నాలు ఈ రోజు కూడా మూసీ నదిని కొద్దో గొప్ప నిలబెట్టగలిగాయి. బిల్డింగ్ కోడ్స్ రివ్యూ చేయాలి, టౌన్ ప్లానింగ్ రివ్యూ చేయాలి, టౌన్ ప్లానింగ్ అండ్ వాటర్ రిసోర్సెస్ ని సమన్వయపరచాలి. అంతేగాని రెండింటిని వేరువేరుగా మనం అనుకొని మనం ట్రీట్ చేయలేము. అది చాలా అవసరం. సమన్వయ పద్ధతి, కన్వర్జెన్స్, అది చాలా సమన్వయం. చెప్పండి సుబ్బారావు గారు. వన్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఎంత కేర్ఫుల్ గా ఉండాలి బిల్డింగ్ కోడ్స్ నుంచి ఈ నగరాన్ని మీరు అన్నట్లు ఈ అర్బనైజేషన్ చేసే క్రమంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పారు. అయితే ఏదన్నా సరే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏది కడుతున్నా సరే అక్కడ రహదారి అదే ఎక్కడైతే ఉంటుందో రోడ్ వేస్ ఖచ్చితంగా కాంక్రీట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మనకు తెలిసిందే ల్యాండ్ రిసోర్స్ చాలా లిమిటెడ్, కానీ పాపులేషన్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటారు. అంటే పెరుగుతున్న పాపులేషన్ అంతమందికి కల్పిస్తూ ప్లస్ ఈ రోడ్ వేస్ వీటివేం డిస్టర్బ్ అవ్వకుండా ఏమన్నా మనం అర్బన్ ప్లానింగ్ లాంటిది చేయొచ్చా? ఏమన్నా ఛాన్స్ ఉందా? దానికి ఎటువంటి స్టడీస్ అవసరం? ఇప్పుడు ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? లేకపోతే డ్యామేజ్ అన్నది? అవునమ్మా, మీరు అడిగిన ప్రశ్నలో చాలా కరెక్ట్. ఏది అని అంటే పాపులేషన్ గ్రోత్. ఓకే, పాపులేషన్ గ్రోత్ బట్టి మనం పాపులేషన్ గ్రోత్ చేస్తున్నాము అంటున్నాము, మనం ఇంకోటి అని అంటున్నాం. వీటిల్లో సోషో ఎకనామిక్ సామాజిక ఇష్యూస్ అసలు ఎక్కడ మాట్లాడుతున్నాం? ఫ్యూచర్ సిటీలో ఏం మాట్లాడడం లేదు కదా మనం. రెండోది
ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన వాడికే 3 ఫ్లాట్స్ ఇస్తున్నాయి. ఈజ్ దిస్ డైరెక్షన్ ఆర్ అన్ ఇండికేటర్? ఏ విధంగా మనం వెళ్ళగలుగుతున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బున్న వాడిని ఇంకా డబ్బున్న వాడిగా మారుస్తున్నాం, చేసిన పనులే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అమ్మా? ఫ్యూచర్ సిటీలో అవే హై కాస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కడతామంటున్నారు. అదే ఏది మన సినీ ఇండస్ట్రీని మనం షిఫ్ట్ చేస్తామని అంటున్నారు. ఒకటి చెప్పన, అర్బనైజేషన్ లో రెగ్యులరైజేషన్, ల్యాండ్ యూజ్ పాలసీ సరిగ్గా లేకపోతే హ్యాబిట్స్ లో ఉన్న జ్యువెలరీ షాప్స్ అన్ని కూడా ఒక పంజగుట్టకు వచ్చాయి, అమీర్పేట్కి వెళ్ళాయి, దాని తర్వాత మాధాపూర్ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళాయి. అంతే, షిఫ్టింగ్ ఆఫ్ ది బిజినెస్, షిఫ్టింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్నట్టుగా వెళ్తున్నాం. కానీ మనము సరైన జోనింగ్ పద్ధతులు కానీ, బఫర్ జోన్స్ కానీ, ఇండస్ట్రీకి రెసిడెన్షియల్ ఏరియాస్ కి ఉన్న బఫర్ జోన్స్ కానీ వాటి గురించి అసలు ఎందుకు మాట్లాడడం లేదు? మనం బఫర్ జోన్ పర్సంటేజ్ ఎంత మనం ఇది చేస్తాం? ఎంతసేపు ఏమంటున్నామంటే ఫ్యూచర్ సిటీలో వైడ్ ఫుట్ పాత్స్ ఇస్తామంటున్నాం. ఫ్యూచర్ సిటీ దాటాక వాడు హైదరాబాద్కి రావాలి కదా. మరి ఇక్కడేమో సందులు, అక్కడేమో వైడ్. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ని సర్వనాశనం చేసుకున్న తర్వాత 9 కిలోమీటర్ల ఫ్లైఓవర్ శిల్పారామం దాకా కడతాము అంటున్నాము. ఇది కేవలం అనాలోచితమైన కార్యక్రమాలు. మనకు ఇందులో రిస్క్ అసెస్మెంట్ స్టడీస్ లేవు. హైడ్రా డిసాస్టర్ మేనేజ్మెంట్ అని అంటారు. వేర్ ఈస్ దట్ హైడ్రా ఇస్ డూయింగ్ ఎనీ రిస్క్ అసెస్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ? ఏదో మాట్లాడుతున్నదే తప్పితే కానీ ఎంతమంది రిస్క్ అసెస్మెంట్ లో మనం వన్ ఆఫ్ ద సిగ్నేటరీస్ ఇన్ ద శాండాయ్ రిస్క్ అసెస్మెంట్ అగ్రిమెంట్, గ్లోబల్ అగ్రిమెంట్. స్టేట్ గవర్నమెంట్ జిహెచ్ఎంసి కూడా డిసాస్టర్ మేనేజ్మెంట్ డాక్యుమెంట్ తీసుకొచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? రిస్క్ అసెస్మెంట్స్ కీడెంచి మేలెంచమన్నారు. ఈ కీడెంచి మేలెంచమండంలో చాలా గోప్యమైన సలహా ఉన్నది. ఇందులో మనం రిస్క్ అసెస్మెంట్ మనం చేయకపోతే చాలా డేంజర్. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఎ డిసాస్టర్. వీఆర్ క్రియేటింగ్ ఎ మేజర్ డిసాస్టర్స్ ఆన్ ది నేమ్ ఆఫ్ మెగా సిటీస్ అండ్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ అన్నది ఒక భస్మాసురు. అది పాపులేషన్ పెరిగిన కొద్దీ మనకి హౌసింగ్ నీడ్స్ అసెస్మెంట్ ఉందా? లేదే. హైటెక్ సిటీ అంటే ఐటీ సెక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది మైగ్రేట్ అయి వస్తారు, ఇవన్నిటికీ ఈ స్టడీస్, ఈ రీసెర్చ్ స్టడీస్, ఫ్యూచర్ అవసరాలకు సంబంధించిన రీసెర్చ్ స్టడీస్ హెచ్ఎండిఏలో ఒక డెడికేటెడ్ వింగ్ ఉండాలి. కానీ హెచ్ఎండిఏ ఏం చేస్తున్నది? అది సలహాలు ఇవ్వడానికి, రీసెర్చ్ ఇవ్వడం బదులుగా జిహెచ్ఎంసి తోటిను మిగతా చిన్న మున్సిపాలిటీస్ తోటి, కార్పొరేషన్ తోటి కంపీట్ అయి భూమిని వేలాలేస్తుంది. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వెరీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, కోర్ రెస్పాన్సిబిలిటీస్. హెచ్ఎండిఏ ఒక మార్గదర్శకాన్ని ఇవ్వాలి అర్బనైజేషన్ లో, అంతేగాని హెచ్ఎండిఏ ప్లాట్లు చేసి అమ్ముకోవడం అన్నది కాదు. ఇది ఐ అప్రిషియేట్ గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ టు దిస్. ఇంకొకటి చెప్పున ఫైనల్ గా, చెప్పండి. అర్బన్ ఏరియాస్ ఆర్ నాన్ ల్యాండ్ ప్రొడక్టివ్ సిస్టమ్స్. డెఫినేషన్ వైజ్ అర్బనైజేషన్ లో అర్బన్ అని అంటే where 90% of the people live on non-agriculture livelihoods. మనకు అంతమందికి నాన్ అగ్రికల్చరల్ లైవ్లీహుడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సత్తా ఉందా? ఇది ఏమిటంటే అర్బనైజేషన్, హౌసింగ్ అండ్ షెల్టర్ అన్నది ఏమిటంటే రాష్ట్రం కానీ దేశం కానీ తన ల్యాండ్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, ప్రొడక్టివిటీ, దానికి అనుగుణంగా ప్రజల్లో హ్యూమన్ రిసోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్, ప్రొడక్టివిటీ
ప్రొడక్షన్ ఎలా పెరగాలి, ఎలా సస్టైన్ కావాలి. 1960లో పాలిటెక్నిక్స్ తో స్టార్ట్ చేసి బిహెచ్ఏఎల్ లాంటి మహా సంస్థల్ని ఈ దేశం నిలబెట్టింది. ఈరోజు ఆ కంటిన్యూటీ ఆఫ్ ది నాలెడ్జ్ డెవలప్మెంట్ అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ప్రొడక్షన్ ఉందా? దేనికదే స్కిల్ అంటాడు, స్కిల్ వచ్చి వాడో సంతకం పెట్టుకుని పోతాడు, ఇంకోటి వచ్చి ఇంకో సంతకం పెట్టు, ఎక్కడా ఏది లేదు, పొంతం లేకుండా జరుగుతున్నది. మనం భస్మాసురులని పెంపొందిస్తున్నాం. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. మనం ఏ విధంగా ఇందులో ముఖ్యంగా చాలా మటుకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆర్బిఐ కానీ అటు మిగతా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కానీ ఉన్నాయి. వాళ్ళు ఏ గైడ్ లైన్స్ లేకుండా రిస్క్ అసెస్మెంట్లు చూడకుండా ఫైనాన్సెస్ చేస్తున్నారు. ఈసారి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే మే కమ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనం అడగాల్సిన బాధ్యత మనది. మనకు సుస్థిరమైన అభివృద్ధి కావాలి. అభివృద్ధి వద్దని అనడం లేదు. ఎలాంటి అభివృద్ధి? సుస్థిరమైన అభివృద్ధి. We do not want a linear mode of development. We want a circular mode of development, inclusive mode of development. మనం అభివృద్ధిలో అందరినీ వీళ్ళు ఏమన్నారు, ఒక మంత్రి గారు అన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అవుటర్ రింగ్ రోడ్ అవతల కడతాము. ఏమిటిది? మిడిల్ క్లాసు అవతల కడతాము, సర్వీస్ సెక్టర్ వాళ్ళకి ఇంకెక్కడో కడతాము అంటే వాళ్ళందరూ క్యాబ్స్ వేసుకుని వచ్చి మీ ఇళ్లలోనూ మీ ఆఫీసుల్లో పనిచేస్తారా? అసలు ఇంటిగ్రేషన్ లేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో ఉంది 20% షుడ్ బి అలొకేటెడ్ ఇన్ ఈచ్ హ్యాబిటేషన్ ఫర్ ది సర్వీస్ సెక్టర్ పీపుల్. కార్పెంటర్లు ఉంటారు, ఇంటికి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. ఎలా సమన్వయపరుస్తాం? కల్చరల్ ఇది. సగం మంది ఇండియన్స్ అసలు అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే 10 ఏళ్లే దొరకరండి అని అంటారు. కనుక సోషో కల్చరల్ ఎకనామిక్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని మనం మన ఫ్యూచర్కి ఫౌండేషన్స్ వేసుకోవాలి. కానీ ఇది కేవలం ఎవరు వచ్చారండి, ఎవరు వచ్చి మాట్లాడారు? ఏ పెద్ద విజనరీ ఆర్కిటెక్ట్ మాట్లాడా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమిటంటే ప్రభుత్వ మెప్పొందాలు పంచుకొని మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తాం. ఒకడు వాడి జేబులోంచి ఇన్వెస్ట్ చేయడు, అందరు కూడా ఏదో బ్యాంకుకి వెళ్తారు. ఎవరి దగ్గర అంతంత 10,000 కోట్లు 20,000 కోట్లు లేవు. సో ల్యాండ్ యూజ్ డెవలప్మెంట్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ ఛాలెంజ్ ఇన్ ద 21st century. భూ తగ్గుతోంది, భూ వనరులు, కానీ దీని ప్రభావం వాతావరణం, పర్యావరణం, ప్రజలు, ఆర్థిక వ్యవస్థపై చాలా బలంగా చూపిస్తాయి. ఈరోజు ప్రతి ఏడాది వచ్చే వర్షానికి 300 నుంచి 400 కోట్లు రోడ్ల రిపేర్కే మనం ఖర్చు పెడుతున్నాం. అది బాగుంది, ఆఫీసర్స్ కును కాంట్రాక్టర్స్ కి కిక్ బ్యాక్ ఎకానమీ, సస్టైనబుల్ ఎకానమీ. కానీ ఆర్థికంగా రాష్ట్రం ఎంత నష్టపోతుంది అది ఎవడైనా గుర్తించాడా? బిల్డింగ్ కోడ్స్ రివ్యూ చేయండి. ఫ్యూచర్ సిటీకి కొత్త బిల్డింగ్ కోడ్స్ తీసుకురండి బయటికి. చెరువుకి 5 కిలోమీటర్ల దాకా ఎలాంటి బిల్డింగ్లు ఉండాలి అని అంతర్రాష్ట్రీయంగా చాలా పేపర్లు ఉన్నాయి. ఇది నేను లోక్సత్తా మన లోక్ అదాలత్ లో 2013లోనే సబ్మిట్ చేశాను. సిగ్గుచేటు ఏమిటంటే అప్పుడున్న జడ్జి గారు దీన్ని కాపీలు చేసి మీరు డిపార్ట్మెంట్లలో ఇవ్వండి అన్నాడు. అంతేగాని కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వలేదు డిపార్ట్మెంట్. మన వ్యవస్థే కుళ్ళిపోతుంది. మనం మళ్ళీ తిరిగి రెజ్యుమినేట్ చేయాల్సింది మన ఆలోచన విధానాన్ని, టు రిజ్యువినేట్ అవర్ సొసైటీ టువర్డ్స్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, ఇంత డీటెయిల్డ్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇంతటితో ఈ డిస్కషన్ ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే.